అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్కు ప్రమాదం. టెన్షన్లో హరీష్ రావు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో అందుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. అలాగే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవుతుంది, సమాచారం అనేది అందరికీ తెలుస్తుంది. వ్యాపారవేత్త సీఎం రేవంత్ రెడ్డి బావమరిది అయిన సృజన్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ పైన నాంపల్లిలో స్పెషల్ కోర్టులో క్రిమినల్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. అమృత్ కాంట్రాక్టు టెండర్లపైన కేటీఆర్ నిరాధారణ ఆరోపణలు చేయడాన్ని సవాల్ చేస్తూ సృజన్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. శోధ కన్స్ట్రక్షన్తో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఆ సంస్థతో తనను లింకు చేస్తూ అందరినీ తప్పుదారి పట్టిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. అమృత్ 2 అనగా పారదర్శకంగానే టెండర్లు కేటాయింపు జరిగిన కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని, లీగల్ నోటీస్ ఇచ్చిన తీరు మార్చుకునేందుకు క్రిమినల్ పిటిషన్ను దాఖలు చేశానని సృజన్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా ఆయన బావమరిది సుధినిపై ఇటీవల కేటీఆర్ పలు ఆరోపణలు కూడా చేశారు. రేవంత్ రెడ్డి ఆధీనంలో ఉన్న పురపాలక శాఖ ద్వారా కేంద్రం అమలు చేస్తున్నటువంటి అమృత్ పథకంలో భారీ అక్రమాలు పాల్పడ్డారని ఆరోపించారు. సీఎం బావమరిది సృజన్ రెడ్డికి చెందినటువంటి సంస్థకు ఏకంగా 8,888 కోట్ల విలువైన టెండర్ను అక్రమంగా కట్టబెట్టారని ఆరోపించారు. అయితే సృజన్ రెడ్డికి చెందినటువంటి శోధ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ అర్హతలు లేకపోయినా అమృత్ స్కీమ్లో 1,137 కోట్ల రూపాయల పనులు కట్టబెట్టారని విమర్శించారు. గత ఏడాది కేవలం 2 కోట్ల లాభాలు సాధించిన కంపెనీకి 1,000 కోట్లకు పైగా పనులు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. బావమరిది కళ్ళల్లో సంతోషం చూడడం కోసం రేవంత్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, తన ఇంట్లో లంకబిందలు నింపుకోవడం కోసం అక్రమంగా టెండర్లకు తెరలేపారని ధ్వజమెత్తారు. దీనిపైన కేంద్ర ప్రభుత్వం విచారణ చేయాలంటూ కేంద్రం పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు సైతం కేటీఆర్ ఫిర్యాదు చేశారు. తమకు అందించిన సమాచారం మేరకు మొత్తం 8 ప్యాకేజీలో టెండర్లు ఖరారయ్యాయని, నిర్మల్, నల్గొండ, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో ఈ ప్యాకేజీల కింద పనులు జరిగాయని చెప్పేసి, ప్రస్తుతం ఒక ప్యాకేజీ అక్రమాలను మేము బయట పెడుతున్నామని చెప్పేసి కేటీఆర్ తెలిపారు. ఇందులో సీఎం స్వయంగా జోక్యం చేసుకొని ఇండియన్ హ్యూమ్ పైప్ అనేటువంటి కంపెనీకి 1,137 కోట్లు విలువైన టెండర్లు కట్టబెట్టారని, కానీ ఆ కంపెనీ తాము కొన్ని పనులే చేస్తామని, మిగతా పనులు వేరే కంపెనీ చేస్తుందని పేర్కొంటూ సెబీకి సమాచారం ఇచ్చిందని, ఐహెచ్పి షికిండాలా అడ్డుపెట్టుకొని రేవంత్ సుధినారెడ్డి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని కేటీఆర్ కీలక ఆరోపణలు చేశారు. కేటీఆర్ తమపై చేసినటువంటి ఆరోపణలే అభ్యంతరం వ్యక్తం చేస్తూ సృజన్ రెడ్డి న్యాయ పోరాటానికి దిగడంతో ఈ వివాదం మరింత ఆసక్తికరంగా మారింది. సో మొత్తం మీద ఇటీవల కాలంలో కేటీఆర్ అరెస్ట్ చేస్తామని చెప్పడం, సో ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో